ఒకరోజు పొలంలో పడి ధాన్యాన్ని తింటున్న మగ ఎలుకకు ఒక ఆడ ఎలుక అటుగా రావడం కనబడింది. ఆ ఆడ ఎలుక అందానికి మగ ఎలుక నివ్వెరపోయింది. నేరుగా దాని దగ్గరకు వెళ్ళి తనను పెళ్లి చేసుకోమని, తనతో ఆ పొలంలోనే కాపురం పెట్టమని ప్రాధేయపడడంతో ఆడ ఎలుక సరేనంది. వాళ్ళిద్దరి పెళ్ళి వైభవంగా జరిగింది. కొంతకాలం తర్వాత వాటికి 4 బుడ్డి ఎలుకలు పుట్టాయి. ఆశ్చర్యం ఏమిటంటే మొదటి దానికి 7 తోకలు, రెండో దానికి 3, మూడో దానికి 4, నాలుగో దానికి 2 తోకలు ఉన్నాయి. ఆ 2 ఎలుకలు తమ ఎలుక పిల్లలను జాగ్రత్తగా పెంచసాగాయి. కానీ 3 తోకల పిల్లను కాకి, 4 తోకల పిల్లను డేగ, 2 తోకల పిల్లను పిల్లి తినేయగా 7 తోకల ఎలుకం పిల్ల మాత్రమే మిగిలింది. ఎలుక పిల్లకు స్కూలుకు వెళ్ళే వయసు వచ్చింది. అది శ్రద్ధగా స్కూలుకు వెళ్తూ ఉంది. కొన్ని రోజుల తర్వాత దాని స్నేహితులు దానిని 7 తోకల ఎలుక పిల్ల అని వెక్కిరించడం, గేలి చేయడం మొదలుపెట్టారు. స్నేహితుల గేలి భరించలేని ఎలుక పిల్ల ఇంటికి వచ్చి అమ్మతో చెప్పుకుని బాధపడింది. అంతే, టైలర్ దగ్గరికి ఎలుక పిల్లను తీసుకువెళ్ళి 7 తోకల్లో ఒక తోకను కత్తిరించేసింది. దాంతో ఎలుక పిల్ల ఆ రోజు హాయిగా నిద్రపోయింది. మర్నాడు స్కూలుకు వెళ్ళింది. స్నేహితులు 1, 2, 3, 4, 5, 6 ఇప్పుడు మా స్నేహితుడికి 6 తోకలు అంటూ మళ్ళీ గేలి చేయసాగారు. అలా రోజు ఒక తోక కత్తిరించడం ఎలుక అమ్మకి, ఎలుక పిల్లకి, టైలర్కి పరిపాటైపోయింది. చివరికి ఒకే తోక మిగిలింది. ఒకే తోక అంటే మామూలే కదా అనుకుని స్కూలుకు వెళ్ళింది ఎలుక పిల్ల. 6 పోయే, 5, 4, 2, 3 ఒకటే పోయే అంటూ వెక్కిరించసాగారు స్నేహితులు. దాంతో విసిగిపోయిన ఎలుక పిల్ల అమ్మ దగ్గరికొచ్చి మళ్ళీ ఏడ్చింది. టైలర్ దగ్గరికి వెళ్ళి ఆ ఉన్న ఒక్క తోక కత్తిరించుకో అని సలహా ఇచ్చింది. అమ్మ ఎలుక అదే పని చేసింది. ఎలుక పిల్ల తోకే లేకుండా ఉన్న ఎలుక పిల్ల మర్నాడు స్కూల్కి వెళ్ళింది. హే హే తోకలేని ఎలుక, తోకలేని ఎలుక అని ఏడ్పించసాగారు స్నేహితులు. అంతే, రివ్వున ఇంటికొచ్చి స్కూల్కే వెళ్ళను అని స్కూల్ బ్యాగు విసిరి పారేసింది ఎలుక పిల్ల. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.